ఒక పక్క వరుణుడి బీభత్సం, మరో పక్క హైడ్రా సంచలనం. రెండు తెలుగు రాష్ట్రాలని ఇప్పుడు హైడ్రా వణికిస్తోందా? పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా హైడ్రా రాకపోయినా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నాయకులకు సంబంధించి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల ఆస్తుల మీద కూడా హైడ్రా లేదంటే బుల్డోజర్లు కొరడా జులిపించడం ఇప్పుడు ఇదే రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారా, లేదంటే అనవసరంగా కొన్ని విషయాలను రాజకీయం చేసి కెలుక్కుంటున్నారా, రేపొద్దున అదే భారీ ఇబ్బందులు తెచ్చి పెడతాయని గ్రహించలేకపోతున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, హైడ్రా గురించి గతంలో సార్ మనం మాట్లాడుకున్నాం. కాకపోతే అప్పుడు ఒక కన్వెన్షన్ హాల్స్ కో లేదంటే భారీ విల్లాలకో మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు చూస్తే మొత్తం సాధారణ ప్రజల జోలుకు కూడా వచ్చేసారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓపెన్ గా చెప్తోంది హైడ్రా మాకు వాళ్ళు వీళ్ళనే భేదం లేదు అనేది. ఏంటి రేవంత్ రెడ్డి భారీ రిస్క్ చేస్తున్నారా, లేదంటే ఇదే ఆయనకి భవిష్యత్తులో ఒక హీరోని చేసే అంశంగా ఈ ఏజెన్సీ మారుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి అయితే ఒక హీరో, అక్రమ నిర్మాణాలు కూల్చివేత చేసే హీరో. స్టార్టింగ్ నుంచి ఇప్పటికి రేపటి కోసం అంటూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అది ట్యాగ్ లైన్ చేస్తూ ప్రోమోలు కూడా రిలీజ్ చేస్తుంది. అయితే లాంగ్ స్టాండింగ్లో దానివల్ల ప్రయోజనమో నష్టమో తెలుస్తుంది. ఒక ఆస్పెక్ట్లో బెనిఫిట్. ఎందుకు అంటే అక్రమ నిర్మాణం చేసేవాడికి భయం వస్తుంది. కొత్తగా ఎవడూ నిర్మాణం చేయడు. చెరువులని ఆక్రమించుకోవడం కొత్తగా ఎవడు చేయడు. ఇప్పట్లో కనీసం ఒక 10 ఏళ్ల దాకా ఎవడు చేయకపోవచ్చు, చేసి చెయ్యి కాల్చుకోడు. ఇంకా అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి చెరువులలో కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కడికి ఒక భయం, వణుకు ఉంటుంది, ఎప్పుడు కూల్చేస్తారో అన్నటువంటి. ఆ ఆస్పెక్ట్లో రేవంత్ రెడ్డి హీరో. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి మైనస్ అవుతున్నది ఎక్కడ అంటే, నువ్వు ఏ వ్యవస్థలు అయితే అంటే ఇవాళ రోజున మనకి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు ఏం చూస్తాడు? పర్మిషన్స్ చూస్తాడు. ఏ పర్మిషన్ చూస్తాడు? జిహెచ్ఎంసి పర్మిషన్ ఉందా లేదా? ఉంది. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా? ఉంది. రెరా పర్మిషన్ ఉందా లేదా అన్నది ఈ మధ్య కాలంలో మొదలైంది. ఓకే, రెరా పక్కన పెట్టండి. అంతకు ముందు ఉన్న ఇళ్ళన్నిటికీ కూడా ఆ 2 పర్మిషన్స్ ఉన్నాయి కదా. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ చేసింది కదా, బ్యాంకు వాడు లోన్ ఇచ్చాడు కదా. ఇంకా కొనుగోలు చేసిన వాడికి తప్పేమవుతుంది? కట్టిన వాడికి తప్పెందుకు అవుతుంది? అది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టిఎల్ జోన్లో ఉందా అన్నటువంటిది నీకు సంబంధించిన విషయం కదా. నాకెట్టా తెలుసుద్ది? నాకు అక్కడ ఒక వెంచర్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశాడు, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాడు ఒక బ్రోచర్ ఇచ్చాడు. ఆ బ్రోచర్ను పట్టుకుని నేను అడిగాను. అడిగితే ఇదిగో జిహెచ్ఎంసి పర్మిషన్ నెంబర్ సోన్సో డేట్ ఉంది, అలాగే సోన్సో ఆర్డర్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ సోన్సో డేట్ ఉంది, సోన్సో ఆర్డర్ ఉంది. అవి తీసుకెళ్తే బ్యాంక్ కోడ్ లోన్ ఇస్తానంటున్నాడు, రిజిస్ట్రేషన్ చేస్తానంటున్నాడు. ఇంకా నేను దాన్ని తప్పు అనుకుంటా. ఎందుకు అనుకుంటా? నేను వెళ్ళి కొలవను కదా. నాకేమన్నా తెలుసుద్దా? చెరువు నీళ్లు నిండితే ఇక్కడ దాకా వస్తుంది, చెరువు నీళ్లు ఎండితే ఇక్కడ దాకా ఉంటుంది, చెరువులో నీళ్లు పక్కకి పోతే బఫర్ జోన్, ఇది నాకెట్ట తెలుసుద్ది? అది కదా సమస్య. రెండవది, చెరువుల పక్కన నిర్మాణాలు ఉండకూడదు, బఫర్ జోను లేకపోతే గనక ఎఫ్టిఎల్ లెవెల్. అసలు చెరువులే 2 చెరువులే రామోజీ ఫిలిం సిటీలో ఎట్ట వెళ్ళిపోయినాయి? రామోజీ ఫిలిం సిటీలో 2 చెరువులు ఉన్నాయి, దాని చుట్టూ ఫిలిం సిటీ కట్టేసుకున్నారు కదా. అవును, మరి అది ఏ జోన్లో ఉంది ఇప్పుడు? నెంబర్ 1. రెండవది, దుర్గం చెరువు ఎక్కడుంది? దాని చుట్టూ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ప్రభుత్వాలు, ఏపీఐఏసీనే కదా స్థలాలు ఇచ్చింది వాళ్ళకి. అవును, మరి ఆ తర్వాతనే కదా కట్టుకుంది వాళ్ళు. ఇప్పుడు మరి అది మాత్రం కాదా? అది బఫర్ జోన్లో లేదా? అది ఎఫ్టిఎల్ లెవెల్లో లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్, నాకు తెలిసి 2000-2001 ఆ టైంలో అనుకుంటా, నేను హైదరాబాద్లో సీచాన్లో పనిచేసేడేమో ఆ ముందు, హుస్సేన్ సాగర్ పొంగి లోయర్ ట్యాంక్ బండ్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. లోయర్ ట్యాంక్ బండ్ అంతా ఆ ఇందిరా పార్క్ అక్కడ దాకా మునిగిపోయింది. ఇటు సెక్రటేరియట్ వైపుకి వాటర్ వచ్చేసినాయి. అప్పుడు మరంటే అది కూడా బఫర్ జోన్ అనాలా, ఎఫ్టిఎల్లో అనాలా బేసిక్గా? అంటే మరి అది ఆనుకునేగా ఉంది. అవును, ఇంకెక్కడ ఉంది అది? ఎలా నడిచింది అది? రెండవది, మాదాపూరు లేకపోతే ఈ గండిపేట ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఆ
స్కూళ్ళు అయి ఉన్నాయి వాటిట్లలో. ఎట్లా సాధ్యమైంది? అప్పుడు కట్టినటువంటి వాటిని ఇప్పుడు కూల్చట్లే. ఫస్ట్ ఏమో మొత్తం కూలుస్తున్నాం అన్నారు, FTL లెవెల్ కూలుస్తున్నాం, బఫర్ జోన్ కూలుస్తున్నాం అన్నారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి కొత్తగా ఏది నోటీసులు ఇస్తున్నామన్నారు, ఏది వాటికి టైం ఇచ్చి కూలుస్తామన్నారు. మూడో ఫేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మాట మారిపోయింది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కూలుస్తున్నాం, ఆల్రెడీ నివాసం ఉంటున్న వాటిని వినియోగించుకుంటున్న వాటిని కూల్చట్లేదు అని చెప్తున్నారు. బాగుంది, ఇప్పుడు ఆ మాట చెప్పారు. మరి ఎన్కన్వెన్షన్ ఆల్రెడీ అండర్ వర్క్లో ఉందిగా, మరి ఎందుకు కూల్చారు దాన్ని? లేదు, రాంభూపాల్ రెడ్డి ఇల్లు నిన్న కూల్చారు, కాటంరెడ్డిది. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ కాదు కదా, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నారుగా, ఎట్లా కూల్చారు మరి? అది ఓన్లీ ప్రహారీ కూడా కట్టారంట, అసలు అక్కడ కన్స్ట్రక్షనే లేదు కదా. కానీ ఆ భవనాలు కూడా కొట్టారని చెప్తున్నారు కదా. అదేండి అదే. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇక్కడ మరి ఓవైసీ వాళ్ళది అది కూల్చరా? లేదా అట్లాంటి ఈ మిగతా అన్ని ఇప్పుడు దుర్గం చెరువులో కూల్చరా? నోటీసులు ఇచ్చారు, స్టేట్మెంట్ బాగుంది, అవును, కూల్చడం నోటీస్ ఇచ్చారు. వీళ్ళకి నోటీసులు ఎందుకు ఇట్లా మరి మిగతా వాళ్ళకి కూల్చేదానికి? అంటే మనిషికి ఒక న్యాయం నడుస్తోంది. ఇందులో 2 కోణాలు ఉంటుంది. ఒకటి చిత్తశుద్ధి ఉన్న ఒత్తిడికి భయపడి కొన్ని సామాన్యులే పగలగొట్టారు, జీవితకాలం కష్టపడి ఈ అమరావతి లేకపోతే బెజవాడో గుంటూరో హైదరాబాద్ విశాఖపట్నమో ఇక్కడ సంపాదించుకునే అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో ఒక ఆస్తి ఉంటే మనకి పర్మనెంట్ సెట్ అవుద్దని అవుట్స్కట్స్లో కొనుక్కున్నారు. కొనుక్కునే ముందు ఈ లెక్కలన్నీ చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళది అది అక్కడ కొంతమంది అపార్ట్మెంట్లు కట్టించుకున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి 10 కోట్లు పట్టుకుపోయి అపార్ట్మెంట్ కట్టుకుంటే 25 కోట్లు వస్తుందని లెక్కేసుకుని ఉంటారు. ఇప్పుడు అది కొట్టేశారు, ఏమైపోయినట్టు వాళ్ళ జీవితం. పర్మిషన్ ఇవ్వకపోతే ఆడు కట్టడు కదా. విల్లాలు కట్టారు, ఇప్పుడు ఆ బిల్డర్ అమ్మేసుకుని ఉంటాడు, లేదా బిల్డర్ అడ్వాన్స్ తీసుకుని ఉంటాడుగా, లేదా బిల్డర్ ఇంకొకళ్ళకి డబ్బులు ఇచ్చినా కొనుక్కుని ఉంటాడుగా భూమి. అది ఇప్పుడు ఎవరి చేతికి పోతాయి డబ్బులు? ఎవరి చేతిలో ఉన్నోడిది ఆడిదే. రెండవది అసలు కొనుగోలుదారు మునిగిపోతాడు. ఇప్పుడు బిల్డరు కొనుగోలుదారుడికి డబ్బులు ఇయ్యడు, కొనుగోలుదారు అడ్వాన్స్ ఇవ్వడం. అదే సందర్భంలో బిల్డర్కి స్థలం ఇచ్చినటువంటి వాడు వాడి స్థలం ఆడి దగ్గరే ఉంటుంది. మధ్యలో ఏంటి? ఇందులో ఎన్ని లీగల్ లిటిగేషన్స్ ఉన్నాయి? ఇది ఓవరాల్గా దాన్ని ఏమంటారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనమాట. ఇది ఆపరేషన్ సక్సెస్ జరుగుతున్నది ఏంటంటే అందరికి ముందుకి ఇప్పటికీ చూసుకుంటే హైడ్రా దూకుడు పెంచిందని చెప్పాలి. మనం లాస్ట్ టైం డిబేట్ లో కూడా మాట్లాడుకున్నప్పుడు నోటీసులు ఇచ్చారా, నోటీసులు ఇస్తున్నారా ఏంటి అనుకున్నా. కానీ ఇప్పుడు నోటీసులు అనేవి ఇవ్వకుండా డైరెక్ట్ గా, అంటే నోటీసుల వరకు ఇచ్చి ఆగుతారా, కూల్చేస్తారా అనుకున్నప్పుడు ఇప్పుడు డైరెక్ట్ గా బుల్డోజర్లు వెళ్ళిపోతున్నాయి, కూల్చేస్తున్నారు. చాలా మంది ఓపెన్ గా చెప్తున్నారు, కొంతమంది కోర్టుకి వెళ్ళి ఇంకా పెండింగ్ లో ఉంది అయినా సరే మాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు అనేది. ఏంటి ఇక్కడ హైడ్రా దూకుడు పెంచిందని అనుకోవాలా ఒక రకంగా, లేదంటే దీని వెనక ఓటు బ్యాంక్ రాజకీయమో, లేదంటే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతల్ని టార్గెట్ చేస్తూ సాధారణ వ్యక్తుల ఆస్తుల జోలికి కూడా వచ్చేస్తున్నారా? ఇక్కడ రెండు కోణాలు ఏంటంటే, ఒకటి మొన్నటికి ఇప్పటికీ దూకుడు పెంచింది ఏంటి అంటే, ఎవరికైతే అండలేదో లేదంటే ఎవరైతే ఏమి చెయ్యలేరో వాళ్ళై, ఎవరైతే ఏమైనా చేయగలిగిన వాళ్ళ జోలికి పోవట్లా. నేను చెప్పినట్టు RFCలో ఉన్నాయా లేవా చెరువులు, మరి ఆ చెరువుల రక్షణకి ఏం చర్యలు తీసుకున్నట్టు? వాళ్లే చెరువుగా ఉంచారు అంటే మరి అప్పుడు మిగతా వాళ్ళని కూడా చెరువుగా ఉంచమంటే సరిపోతుంది కదా. లేదు, దుర్గం చెరువు దగ్గర ఉన్న వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ సోదరుడిది నోటీస్ ఎందుకు ఇవ్వాలి? ఆయనకే తెలియదు అన్నాడు FTL. ఆయనే చెప్పాడు కదా నాకే తెలియదు FTL అని. పర్మిషన్ ఉంది కాబట్టి కొనుక్కున్నాను అన్నాడు కదా. మరి మిగతా వాళ్ళు కూడా అంతే కదా. మన వాళ్ళకి నోటీసులు, మిగతా వాళ్ళకి కూల్చివేతలు. ఎలా ఇది? ఇందులో కాంగ్రెస్ కి సంబంధించిన పల్లన్ రాజు వాళ్ళ సోదరుడు ఎవరిదో కూల్చింది. ఇప్పుడు ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఇవి పొలిటికల్. మిగతా అన్ని బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతున్నది? ఒకటి ఇదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఒక కుదుపుకి గురి చేయటం, కుదుపు వచ్చేసింది, కుదుపు గురి అయిపోయింది, పడిపోయింది, అంతా అయిపోయింది. ఇవాళ ఇంకెవడు కొండవు,
ఎందుకంటే అసలు కొంట సమస్య ఏ లేదు. రోజున అపార్ట్మెంట్ ఉంటుందో తెలియదు, ఆ ఇల్లు ఉంటుందో లేదో అవును. తెలియదు. ఎవడు కొంటాడు? నెంబర్ 1. దీని బదులు ఈ ఇంపాక్ట్ తీసుకెళ్లి ముచ్చర్లలో డెవలప్ చేసుకోవడానికన్నా అయి ఉండాలి. ఆహా, ఓకే. ముచ్చర్ల అని కొత్త నగరం అని అనౌన్స్ చేశారు కదా, అక్కడ చేయడానికి అయి ఉండాలి. అంటే రేవంత్ రెడ్డి బ్రాండ్ తో ఒక నగరాన్ని సృష్టించే ప్రయత్నం కూడా ఉండొచ్చు. ఆ నగరం సృష్టించబడాలంటే ఈ నగరం విధ్వంసం అవ్వాలా? ఓకే. ఇది అసలు సమస్య. లేదా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ కావడం కోసం అక్కడ కొడుతున్నారా? అది కూడా తెలుసుకోవాలి. మంచిదే అది కూడా. అట్లాగే ఆ ఉద్దేశంతో అయితే ఆంధ్ర వాళ్ళకి హ్యాపీ బేసిక్. అయితే ఈ రావడం వల్ల దెబ్బయింది. అదే అండి, హైడ్రా దూకుడు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, రీసర్వేల కోసం కోర్టులకు వెళ్తున్నా సరే బాధితులు వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం, రీసర్వేలకు వెళ్ళారు అని తెలిసిన ప్రాంతాల్లోనే ఇమీడియట్ గా బుల్డోజర్లు వెళ్ళి అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలని కూల్చేస్తున్నారంట. అంటే టార్గెట్ ఏంటి అనేది ఇక్కడ రేవంత్ది సింపుల్ ఏంటంటే, శని ఆదివారాలు అయితే కోర్టుకు వెళ్తే ఎమర్జెన్సీగా తీసుకోరు హౌస్ మోషన్ పిటిషన్స్, కాబట్టి ఆ టైంలో కూలగొడుతున్నారు. మీరు చూడండి, ప్రతి శని ఆదివారాలు కొడుతున్నారు. అవునండి, అవును. మిగతా రోజుల్లో వచ్చేటప్పటికి ఏదో అక్కడక్కడ టచ్ చేసి చూపెడుతున్నారు అనమాట. ఎక్కడ ఏది కొడుతున్నారో ముందు చెప్పట్ల. ఇందులో నాకు కనిపించిన కోణం ఏంటంటే, ఒకటి కాంగ్రెస్కి అనుకూలంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ళ జోలికైతే పోవట్లేదు. ఇది పక్క సొంతగా వాళ్ళ సోదరుడిదే కనబడింది, ఓవైసీదే కనబడింది. అలాగే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి నోటీసులు ఏం చేసుకుని నేలకి గీసుకోవడానికి బేసిక్ గా నోటీస్. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు నోటీసులు? బుల్డోజర్ వెళ్ళలేదు కానీ వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వచ్చుగా. అవును, అదే కదా. నోటీస్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోమని. ఇప్పుడు మీరు గబక్కని మీ ఇల్లు కూలగొడుతున్నారని అని గబక్కని వెళ్ళారనుకోండి, ఆధారం ఏంటని అడుగుద్ది కోర్టు. అవును, నోటీస్ చేతిలో ఉంటే నోటీసుని అడ్డం పెట్టుకుని రావచ్చు. ఇప్పుడు మీరు చూడండి, అప్పట్లో జగను ఈ ప్రజావేదిక కూల్చినప్పుడు మిగతా వాళ్ళందరికి నోటీసులు ఇచ్చాడు. నోటీసులు ఇస్తే కోర్టు స్టే ఇచ్చేసింది కదా. అవన్నీ కృష్ణానది లోపల ఉన్నాయని తెలుసుగా. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన డైలాగ్ ఉంటుంది అనమాట. కృష్ణానది కరకట్ట వెనకాల ఉన్న వాటినేమో సమర్థిస్తారు, అది తీయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అవుతాడు. అదే అక్కడ చెరువుల దగ్గర కట్టేటట్టయితే కనుక దాన్ని కూలగొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి దేవుడు అవుతాడు. ఇది తేడాల. ఒకటిసారి అధికారుల విషయంలో కూడా ఏమైనా థ్రెట్ ఉందా? ఎందుకంటే హెచ్ఎండిఏ అనుమతి తీసుకునో, జిహెచ్ఎంసి అనుమతి తీసుకునో ఇవన్నీ నిర్మాణాలు చేపట్టినయే. నిజంగా అవి ఆక్రమణలు అయితేనో, లేదంటే అన్యాక్రాంతమైన చెరువులను కాపాడడానికే హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొస్తే ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలా? అది గత ప్రభుత్వ తప్పిదమో, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు తప్పిదంగా ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం చూస్తా? ఒక ఆస్పెక్ట్ లో మంచిది. ఇకపైన బఫర్ జోన్ లో, ఎఫ్టీఎల్ జోన్ లో ఇవ్వడానికి ఏ అధికారి ధైర్యం చేయడు. అవును. రెండవ ఆస్పెక్ట్ లో నష్టం ఏంటంటే, అసలు ఎవరు ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది తప్పు ఎట్లా అవుతుంది అంటున్నా. అవును, ఇచ్చేవాడికి తెలియదా? రెండవది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇదివరకు ఈ జలాశయాలన్నీ కూడా తాగునీటి జలాశయాలు, మంచి వాటర్ కోసం అన్నటువంటిది. అయితే తర్వాత కాలంలో కృష్ణ నీళ్ళు వెళ్ళాక వాటి నిర్వహణ పట్టించుకోవడం మానేశారు. సమస్యల్లా ఎక్కడొస్తుందంటే, గతంలో ఉన్న చెరువులు 102, 103 ఉన్నాయి అక్కడ హైదరాబాద్. వాటిట్లో కొన్ని అసలు ప్లేసే లేదు. ఇప్పుడు చెరువులే కనబడవు. చెరువులు ఏరియాలు అయిపోయినాయి అక్కడ. ఇప్పుడు ఆ ఏరియాలన్నీ కొల్లగొట్టగలరా? బేసిక్ గా ఒక పొలిటికల్ హల్చల్ నడుస్తుంది కొన్ని రోజులు. సేమ్ టైం మధ్యతరగతి నాశనం అయిపోతారు, ఎగువ మధ్య తరగతి పేదల కిందకు మారిపోతారు, సర్వనాశనం అయిపోతారు. అదే సందర్భంలో హీరో వర్షిప్ రేవంత్కి వస్తుంది. క్రమక్రమంగా ఆంధ్ర ప్రాంత వాసులు ఉన్న ప్రాంతాల మీదే ఇప్పుడు హైడ్రా ఎక్కువ కొరడా జులిపిస్తోంది అనేది కూడా ఇప్పుడు. ఎందుకంటే చెరువులు మీరు అన్నట్టు చాలా చోట్ల చెరువులు లేవు. గతంలో మనం కూడా జమ్నీలు ఉన్నప్పుడు చేసాం. బండారి లేఅవుట్ లాంటి ప్రాంతాలు మునిగిపోయినంటే అప్పుడు పెద్ద పెద్ద చెరువులు ఉండే, అంటే ఇప్పుడు అసలు చెరువులే లేవు అనేది. ఇప్పుడు ఆ ప్రాంతాలను కూడా టచ్ చేయడం ఆంధ్ర రాజకీయానికి రేపొద్దున సపోర్ట్ అవుతుందా, లేదంటే అదే రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఏమైనా తెచ్చి పెడుతుందా? అంటే ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కొలాప్స్ అయిపోదా? ఆంధ్రాని టార్గెట్ చేయడానికి నేను అనుకోవట్లేదు, టీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేయడానికి అనుకుంటున్నాను. టీఆర్ఎస్ టైంలో ఎక్కువగా ఈ చేపలు ఇదే చెరువుల దగ్గర అవన్నీ ఎక్కువగా కబ్జా చేశారు, పర్మిషన్స్ ఇచ్చేసుకున్నారు ఒకప్పుడు బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో అన్నటువంటిది. ఇప్పుడు తెలుగుదేశం నుండి వెళ్ళి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు అనేక మంది లబ్ధి పొందడానికి అదే కారణమైంది. వాళ్ళు ఆర్థికంగా స్థిరపడడానికి, ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడానికి ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు. అందులో
అంతేగాని అదే నిజమయ్యి ఉంటే ఆంధ్ర వాళ్ళని టచ్ చేయడం నిజమయ్యి ఉంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళని టచ్ చేసి ఉంటే అక్కడేమి వైసీపీ వాళ్ళు పెద్దగా సీన్ ఉన్నోళ్ళు కాదు కదా, తెలుగుదేశం వాళ్ళే కదా. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు దాన్ని సమర్థిస్తున్నారు సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ. అంటే అర్థం ఏంటి, ఆంధ్ర వాళ్ళ మీద పెద్ద టచ్ కాదు అది, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళని టచ్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడున్న ఈ సిమ్టమ్స్ చూస్తే. అవునవును సార్, కానీ దీని మీద నార్మల్ గా ఒక డౌట్, జనరల్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆక్రమణదారులు ఉంటారు చాలా మంది ఫ్లైఓవర్ల కింద లేదంటే రోడ్డు పక్కన ఇలాగా, వాళ్ళందరినీ ఇమీడియట్ గా అవన్నీ కూల్ చేస్తుంటారు. ఒకసారి రాత్రి ఆ పూరుగుడులు తగలబెట్టేస్తా ఉంటారు. తర్వాత వాళ్ళకి ఇంకో చోట ప్లేస్మెంట్ ఇస్తారు, ప్రభుత్వ స్థలాలు ఇవ్వడమో ఇల్లు కట్టుకోమండో ఏదో అని. కానీ ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఈ అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళకి, వీళ్ళందరినీ ఇప్పుడు కూల్ చేస్తే రేపు ఏంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఒక దారి ఏమన్నా ప్రభుత్వం చూపిస్తుందా? లేదంటే మీరు చెరువులను ఆక్రమించేసుకున్నారు, మేము కొట్టేసాం, గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని అనుమతుల్ని మేము రద్దు చేసేసామని చెప్పి చేతులు దులుపుకోవడమేనా? ఖచ్చితంగా రెండోదే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే అట్లా ఇచ్చేటట్టయితే కనుక ముందు వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇక్కడ కూలిస్తే ఎవరు అబ్జెక్షన్ పెడతారు? కంటతడి పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ప్రాక్టికల్గా ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే జీవితకాలం ఒక మధ్యతరగతి సంపాదించుకున్న ఆస్తిని నాశనం చేసేసింది, నడి రోడ్డు మీద వాళ్ళని మళ్ళీ పూరుగా పడేసింది. ఇప్పుడు వాడు జీవితకాలం కిస్తీలు కట్టుకోవాలి, ఇక్కడేమో ఇల్లు ఉండదు, మళ్ళీ ఇక్కడ కిస్తీ కట్టుకోవాలా, వాడు మళ్ళీ అద్దె కట్టుకోవాలా ఇంకో ఇంటికి పోయి. వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసింది. తప్పు వాళ్ళది కాదు. నేను అనేది ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడు కోట్లు పెట్టి కొనుక్కున్నాడంటే అడిగి ఇది పోతే ఇంకోటి అనేది ఉంటుంది. కానీ మధ్య తరగతోడి బ్రతుకుతో చెలగాటమాడడం అనేటువంటిది అత్యంత ప్రమాదకరం, అత్యంత హేయమైన చర్య. ఈ పరిస్థితిని, ఈ హైడ్రాని చూసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఇంకా ఒక కన్ఫ్యూజన్ లో ఏమన్నా ఉందా, ఒక అయోమయంలో ఉందా, ప్రజల తరపున పూర్తి స్థాయిలో ఫైట్ చేయడంలో వైఫల్యం చెందుతోందా? వాళ్ళు ఇంకా చేయగలిగిందే లేదు. వాళ్ళు పోనీని చూద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే పబ్లిక్ తెలుసుకుంటారు కదా ప్రభుత్వం కరెక్టా కాదా అన్నటువంటిది, పాజిటివా కాదా అన్నటువంటిది. అక్కడ ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఒక 25-30 ఏళ్ల నుండి ఓ రకంగా చెప్పాలంటే హైదరాబాద్ విస్తరణలో కీలకమైనటువంటిది ఏంటంటే ఈ శివారు ప్రాంతాల ఎదుగుదల. ఇప్పుడు ఈ దెబ్బతో శివారు ప్రాంతాలలో ఎవడు కొంటాడు? కోట్ల రూపాయల డబ్బులు ఉంటే కొంటారు, లక్షల రూపాయల బ్యాంకు లోన్ వస్తే కొంటారు. నడి మధ్యలో అయితే కుదరదు కదా ఊళ్ళో. ఇప్పుడు ఇక కొనే పరిస్థితి లేదు అన్నప్పుడు ఏమవుతుంది? దాని ఇంపాక్ట్ ఇందులో రేవంత్ ఆలోచన ఎట్టుంటది? ఇప్పుడు అలాగ కొనుక్కోలేనటువంటి వాళ్ళు సచ్చినట్టు హైదరాబాద్ సిటీలోనే ఇళ్ళ అద్దెకి తీసుకుంటే అక్కడ ఇళ్ల అద్దెలు పెరుగుతాయి. ఆ విధంగా హైదరాబాద్ వాసులు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కార్పొరేషన్లు అనేది తన ఆలోచన ధోరణి. కానీ రియల్ ఎస్టేట్ పడిపోద్ది కదా. రియల్ ఎస్టేట్కి ఏం పోయా ఇప్పుడు ఎందుకు రావు? ఇప్పుడు కొత్తగా కట్టుకునేటువంటి చోట్ల డబ్బులు రావు వీళ్ళకి. అదే కదా. అవును, అది తేడా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మొత్తానికి హైడ్రా విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు అయితే ప్రస్తుతం వణుకుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆస్తులను పోగొట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తులు, లేదంటే కొంతమంది లీడర్లు కూడా. హైడ్రా దూకుడు పెంచిన నేపథ్యంలో సామాన్యులు కూడా టచ్ చేస్తే ప్రస్తుతానికి హీరో అయిన రేవంత్ రేపొద్దున జీరో అవుతారా? ప్రజా తీర్పు ఎలా ఉంటుంది వేచి చూద్దాం.